ఛత్తీస్గఢ్ పోలీసులకు నిన్న మొన్నటి దాకా కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా హిడ్మా పేరు వింటేనే పోలీసులు ఉలిక్కిపడే ఒక పరిస్థితి నిన్న మొన్నటి దాకా కనిపించింది. అయితే హిడ్మా అకస్మాత్తుగా ఆయన ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్కౌంటర్లో చనిపోయాడు. అనూహ్యంగా హిడ్మా గురించి చాలా కథలు మనం విన్నాం, చాలా సంఘటనలు విన్నాం. ఆయన తలుచుకుంటే ఏదైనా జరుగుతుందనో, ఆయన తలపెట్టితే ఏదైనా సక్సెస్ అవుతుందనో, ఆయన మెరుపు దాడులు, ఆయన గెరిల్లా వ్యూహాలు, వీటి గురించి అనేక కథనాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అయితే హిడ్మా ఎన్కౌంటర్కి ముందు ఏం జరిగింది, అసలు ఆయన మారేడుమిల్లికి ఎట్లా వచ్చాడు, ఎక్కడి నుంచి బయలుదేరి మారేడుమిల్లికి చేరుకున్నాడు, ఆయన మారేడుమిల్లిలో ఎన్కౌంటర్కు గురయ్యాడా, లేక విజయవాడ లేదా గుంటూరులో పోలీసులకు పట్టుబడి ఆ తర్వాత ఎన్కౌంటర్కు గురయ్యాడా అని దానికి సంబంధించి రకరకాల కథనాలు, అనుమానాలు ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా ఒక డిఫరెంట్ స్టోరీ. అయితే హిడ్మా ఎన్కౌంటర్కు ముందు నవంబర్ 18న ఆయన ఎన్కౌంటర్కు గురయ్యాడు. నవంబర్ 10వ తేదీన ఆయన బస్తర్కు చెందిన ఒక జర్నలిస్టుకు ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో అతను ఏం చెప్పాడంటే, నేను లొంగిపోవాలనుకుంటున్నాను, నేను ఈ సాయుధ పోరాటాన్ని ఇంకా నేను కొనసాగించదలుచుకోలేదు, నేను ఆయుధాలు వదిలిపెట్టి బయటకు రావాలనుకుంటున్నాను. అయితే ఎక్కడ లొంగిపోవాలనే దానిపైన నేను ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. నేను ఆంధ్రప్రదేశ్కు పోతే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నా. దీనికి సంబంధించిన ఇంకా డెసిషన్ అయితే నేను తీసుకోలేదు. మా భద్రతకు అంటే మా సెక్యూరిటీకి హామీ కనుక లభిస్తే నేను లొంగిపోయే విషయంలో నిర్ణయించుకుంటాను. అట్లాగే త్వరలోనే హిందీతో పాటు తెలుగులో కూడా నేను ఒక ఆడియో మెసేజ్ను పంపిస్తాను. అండ్ ఆయుధాలు విడిచే ముందు, అంటే వదిలిపెట్టే ముందు కొన్ని అంశాలపై చర్చించవలసి ఉంది అని కూడా హిడ్మా ఆ లేఖలో మెన్షన్ చేశాడు. హిడ్మా అలియాస్ సంతోష్కు గోండు భాష కానీ, అట్లాగే తెలుగు, బెంగాలీ, ఒడిషా ఇటువంటి దాదాపు ఒక 6-7 భాషలు వస్తాయి ఆయనకు. 6 భాషలు ఆయన మాట్లాడగలడు. ఆయన 17 సంవత్సరాల వయసులో మావోయిస్టు పార్టీలో చేరాడు. 17 సంవత్సరాల వయసులో. ఆయన చనిపోయిన నాటికి ఆయన వయసు 51, అంటే 34 ఏళ్లుగా ఆ పార్టీలో పనిచేస్తూ వచ్చాడు వివిధ స్థాయిల్లో. అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒక ట్విస్ట్, 10వ తేదీన హిడ్మా ఒక లేఖ ఒక విలేకరికి జర్నలిస్ట్కి రాశాడు. 11వ తేదీన కరెక్ట్గా నవంబర్ 11వ తేదీన ఇతన్ని తల్లిని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కలిశాడు. హిడ్మా తల్లిని, ఆమె పేరు వచ్చేసి ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ హిడ్మా తల్లిని కలిసిన వారం రోజుల్లోనే ఎన్కౌంటర్ జరిగింది. వారం రోజుల్లోనే. సో ఛత్తీస్గఢ్లో ఇతను హిడ్మా, అతని భార్య కూడా మన మారేడుమిల్లిలో చనిపోయిన సంగతి మనకు తెలుసు. ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి హిడ్మా తల్లి మాడవి పుంచితో ఒక వీడియో రికార్డ్ చేయించాడు నవంబర్ 11న. అందులో ఏముందంటే, ఆమె తన కొడుకుతో మాట్లాడుతుంది. తన కొడుకుతో మాట్లాడుతూ, అంటే ఆ వీడియోలో కొడుకుకు అప్పీల్ చేస్తుంది. నువ్వు ఎక్కడున్నావు కొడుకా, ఇంటికి రా, తొందరగా రా, నువ్వు లొంగిపో, పోలీసులకు లొంగిపో, ప్రభుత్వానికి లొంగిపో, బయటకు రా, ఇంటికి రా అని చెప్పి ఆమె విలపిస్తూ ఒక వీడియో చేయించారు ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ, కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు. ఒకవేళ ఈ వీడియో కనుక అతను విని ఉండి, ఎవరు హిడ్మా విని ఉండి లొంగిపోయి ఉంటే బతికిపోయి ఉండేవాడేమో అనే ఒక విషయం బయటకు వస్తుంది. ఇది నవంబర్ 11న, అంటే ఎన్కౌంటర్కు 10 వారం ముందు జరిగింది ఈ వీడియో రికార్డింగ్. తన తల్లి కొడుకును అప్పీల్ చేసింది, ఇంటికి రమ్మని కోరింది. కానీ ఆ వీడియో అతను చూశాడా లేదా, విన్నా చూసినా అతను లొంగిపోవడానికి సంబంధించి డైలమాలో ఏమైనా ఉన్నాడా? ఎందుకంటే
జర్నలిస్ట్ విలేకరికి ఎప్పుడు రాశాడు? 10వ తేదీ రాశాడు. 11వ తేదీన ఆయన తల్లి మాధవి పుంజితో అక్కడి ఉప ముఖ్యమంత్రి ఒక వీడియో చేయించాడు. ఈ రెండింటికి మధ్య ఒకరోజు గ్యాప్ ఉంది. సో ఇతను అప్పుడు అక్కడి నుంచి, అంటే ఇతను ఎప్పుడు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉండే వ్యక్తి. సో ఛత్తీస్గఢ్ అడవుల్లో నుంచి దండకారణ్యం నుంచి వెలుపలికి, అంటే ఇటు ఒడిశా ఆంధ్రప్రదేశ్ బార్డర్ అంటాం మనం, అంటే మారేడుమిల్లి ఈ జోన్ అంతా కూడా, అంటే సీలేరు, మారేడుమిల్లి, విశాఖపట్నం, అరకు ఈ ప్రాంతం అంతా కూడా ఒడిశాతో అనుసంధానమై ఉంటుంది. ఏపీ ఒడిశా. సో ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్గా చెప్తుంటాం. ఏఓబి అనే కమిటీ కూడా ఉంది మావోయిస్ట్ పార్టీకి. సో ఏఓబి ప్రాంతానికి చేరుకోవాలని ఆయన ఎందుకు అనుకున్నాడు, అక్కడికి రావాలని ఎందుకు అనుకున్నాడు, అండ్ ఆయన చేరడానికి ముందే మరి విజయవాడ, ఏలూరు, అమలాపురం, కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో అరెస్ట్ అయిన వాళ్ళంతా వాళ్ళు ఎప్పుడు బయలుదేరి వచ్చారు, ఇదంతా కూడా ఒక మిస్టరీగా ఉంది. ఎవరు ఎప్పుడు బయలుదేరారు, ఎప్పుడు చేరుకున్నారు? మామూలుగా మనలాగా సాధారణ ప్రయాణికుల్లాగా ఏ బస్సులోనో రైల్లోనో వెళ్ళే పరిస్థితి ఉండకపోవచ్చు. అండ్ వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు విజయవాడలో ఒక డంపు దొరికిందని చెప్తున్నారు, ఇంకా మిగతా చోట్ల కూడా డంపులు దొరికే అవకాశం ఉంది. ఇదంతా ఒకటి. సో ఆల్మోస్ట్ అంటే మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ బసవరాజ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసుల కాన్సన్ట్రేషన్ అంతా హిడ్మా పైనే ఉంది. దీన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అంటే హిడ్మా అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా పోలీసులు చెప్తుంటారు, సాయుధ బలగాలు చెప్తుంటాయి. కనుక అతన్ని ఒకవేళ సజీవంగా దొరికినా చంపివేయవలసిందిగా, ఎన్కౌంటర్ చేయవలసిందిగా ఏమైనా ఈ రాష్ట్రాలకు కొన్ని రాష్ట్రాలకు, అంటే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల పోలీసులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు అందాయా అనే దానిపైన కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. సరే, ఏ అనుమానాలకు ఇక్కడ మనము దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు. అట్లాగే హిడ్మా తన తల్లి వీడియోను విన్నప్పటికీ ఆయన లొంగిపోవాలని నిర్ణయించుకోలేదంటూ కొన్ని కథనాలు వస్తున్నాయి. అవి మనకు వాటికి కూడా ఆధారాలు ఏమి లేవు. అట్లాగే మావోయిస్టుల ఉనికి సంబంధించి, అంటే మావోయిస్టుల కార్యకలాపాలకు సంబంధించి ఈ అన్ని రాష్ట్రాలు గాలిస్తున్నాయి. ముఖ్యంగా హిడ్మా కోసం గాలిస్తున్న రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో పారామిలిటరీ ఫోర్సెస్, అట్లాగే పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు ఇవన్నీ కూడా ప్రతి అంగుళం శోధిస్తున్నాయి. అనేక రకాల టెక్నికల్ పద్ధతులన్నీ అధునాతన సాంకేతిక పరికరాలను ఉపయోగించి, డ్రోన్స్ ఉపయోగించి, ఇంకా రకరకాల సిగ్నల్స్తో వాళ్ళు ట్రాక్ చేస్తూ వస్తున్నారు గడిచిన నెల రోజులుగా. ఈ నేపథ్యంలోనే హిడ్మా ఎన్కౌంటర్కు గురయ్యాడు. సరే, ఎన్కౌంటర్కు గురైన తర్వాత ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. అంటే ఏ రకంగా అతను ఈ విలేకరికి రాశాడు, అట్లాగే తల్లితో అక్కడి ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఎట్లా వీడియో చేయించాడు, ఈ విషయాలన్నీ ఇప్పుడు వస్తున్నాయి. అండ్ పోలీసుల కథనం ప్రకారం ఏంటంటే హిడ్మా అత్యంత ప్రాణాంతకమైన మావోయిస్టు స్ట్రైకింగ్ యూనిట్కి సారథ్యం వహించేవాడని పోలీసులు చెప్తున్నారు. అత్యంత ప్రాణాంతకమైన మావోయిస్టు స్ట్రైకింగ్ యూనిట్ అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన గెరిల్లా ఆర్మీ ఏదైతే పిఎల్జీఏ ఉందో దాంట్లో నంబర్ 1 బెటాలియన్కు ఇతనే కెప్టెన్. ఇది కాకుండా స్ట్రైకింగ్ రేట్ ఇతను ఎక్కువ, ఆల్మోస్ట్ 100%. అంటే ఇతను ఇప్పుడు 2010లో ఒక సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వెహికల్ పైన అంబుష్ చేసి దాడి చేసి అందులో ఉన్న 74 మంది జవాన్లను హతమార్చిన ఘటనకు హిడ్మా బాధ్యుడిగా కేంద్ర హోంశాఖ చెప్తోంది. సో అట్లాగే మరికొన్ని దాడుల్లో కూడా అతను సూత్రధారి. ఈ కాంటెస్ట్లోనే హిడ్మా ఎన్కౌంటర్ కూడా జరిగినట్లు కనిపిస్తోంది. అంటే అతను లొంగిపోవాలని అనుకున్నట్టుగా ఒక కథనం వస్తోంది. అయితే ఎక్కడ లొంగిపోవాలని అనుకున్నాడు, అతను ఎవరితో రాయబారం చేశాడు, అతను మధ్యవర్తిగా ఎవరిని పెట్టాడు, ఆ వ్యక్తి ఎవరితో మాట్లాడాడు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మాట్లాడా లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడా, ఆ మధ్యవర్తులు ఎవరు అనేది కూడా మనకి ఇంకా తెలియదు.
ఇవన్నీ కూడా బహుశా ఇదంతా ఈ ప్రాసెస్ ఈ పోస్ట్ మార్టం వగేరా వగేరా ఈ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత మేబీ ఇంకో 4-5 రోజుల్లోనో వారం రోజుల్లోనో పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.